హాయ్! హలో! వెల్కమ్ టు తెలుగు 70 సో, ఈరోజు మనతో పాటు ఆండ్రూ గారున్నారు. సో, ఎన్నో సినిమాలకి డిఓపిగా వర్క్ చేశారు. సో, అంత ఎక్స్‌పీరియన్స్ ఉన్న వ్యక్తి ఇప్పుడు డైరెక్టర్‌గా మారి ఒక మంచి సినిమా అయితే మన ముందుకు తీసుకురాబోతున్నారు. అదే 'బూమ్‌రాంగ్' అనమాట. ఒక హర్రర్ జోనర్‌లో రాబోతుంది. సో, ఆ సినిమా కోసం ఎంత కష్టం పెట్టారు? సో, ఎన్ని రిఫరెన్సెస్ తీసుకున్నారు? ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. హలో అండి. సో ఎక్స్‌పీరియన్స్ పర్సన్ యూ ఆర్. సో, యాస్ ఎ డిఓపిగా మంచి మంచి సినిమాలకి వర్క్ చేశారు. అండ్ ఇప్పుడు డైరెక్టర్‌గా అవ్వాలన్న ఆలోచన ఎలా వచ్చింది? యాహ్! ఇది ఇప్పుడు రాలేదు. నాకు ఐడియా ఎప్పుడో వచ్చింది. కానీ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ రైట్ టైమ్. అండ్ ఇప్పుడు నేను చాలా స్క్రిప్ట్ రాసిన తర్వాత ఫస్ట్ స్క్రిప్ట్ ఇది సెలెక్ట్ చేసుకున్నా. ఎందుకంటే ఇప్పుడు అందరికీ ఒక మెసేజ్ కావాలి. ఆ మెసేజ్ ఈ ఫిల్మ్‌లో తప్పకుండా ఉంది. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పకూడదు. కానీ అందరూ లైఫ్‌లో ఒక ఎక్స్‌పీరియన్స్ ఆగి ఉంటది ఇలాంటిది. ఓకే. అలాంటి ఒక మెసేజ్‌ని తీసుకొని సో, ఈ మూవీలో స్టోరీగా రాసి ఐ మేడ్ ఇట్ లైక్ ఎ థ్రిల్లర్. బికాజ్ కమర్షియల్ అనేది అందరికి నచ్చుతుంది. మెసేజ్ మాత్రం చెప్తే నోబడీ విల్ వాచ్. ఓకే. అది డాక్యుమెంటరీ లాగా అయిపోతుంది. ఓకే. సో, దానివల్ల ఆ మెసేజ్‌ని తీసుకొని ఐ మేడ్ ఇట్ లైక్ ఎ థ్రిల్లర్. ఓకే. సో, ఇది ఫుల్ అండ్ ఫుల్ థ్రిల్లింగ్‌గా ఉంటది. టిల్ 2 అవర్స్ మూవీ. అండ్ మెసేజ్ వెన్ ఆడియన్స్ బయట వచ్చిన వెంటనే వాళ్ళకి ఒక హార్ట్‌లో ఒక టచింగ్ ఉంటదండి. అలాంటి ఒక మెసేజ్. ఓకే. సో, అది నేనిప్పుడు చెప్తే ఐ మీన్ ఎక్కువ కిక్ ఉండదు. సో, నెక్స్టు ట్రైలర్ వచ్చిన తర్వాత నేను ఆ మెసేజ్ ఇస్తాను ఏమనేది. ఓకే. సో, అండ్ అంటే సినిమా అంటే మెసేజ్ ఇవ్వడమే కాకుండా, ఈ ఎస్పెషల్లీ హర్రర్ అండ్ థ్రిల్లర్ జోనర్స్ తీసేటప్పుడు చాలా స్క్రీన్ ప్లే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కడ బోర్ కొట్టించకుండా ఆ భయం అనేది ఎంటైర్ సినిమా మొత్తం క్యారీ చేయాలి. సో, ఆ విషయంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? యాహ్! అది స్క్రీన్ ప్లే రాసిన వెంటనే నేను చాలా టైము రివర్స్ చేసి చూసా. బికాజ్ వాట్ యూ సెడ్ ఈస్ రైట్. ఎందుకంటే స్క్రీన్ ప్లే అనేది ఒక థ్రిల్లర్‌కి చాలా చాలా అవశ్యం. సో, 2 అవర్స్ ఆడియన్స్‌ని కూర్చోబెట్టాలంటే ఒక థ్రిల్లర్ ఫిల్మ్‌లో సస్పెన్స్ ఉండాలి, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉండాలి. తర్వాత ఒక ఒక యాక్షన్ వాటెవర్. సో, అది అన్నీ నేను రివర్స్ చేసి చూసిన తర్వాత స్క్రీన్ ప్లే బేస్డ్‌గా ఈ ఫిల్మ్ రావాలని నేను ఆల్రెడీ ఐ డిసైడెడ్. ఎందుకంటే ఇది పక్కా స్క్రీన్ ప్లే బేస్డ్ అండి. 2 స్టోరీ ప్యారలల్‌గా జరుగుతుంటది. ఒక స్టోరీలో 'అను ఇమాన్యుయల్', ఒక స్టోరీలో 'శివ కందుకూరి' అండ్ ఒక క్లైమాక్స్. సో, ఈ 2 స్టోరీ కలిపి అండ్ హౌ ఐయామ్ గోయింగ్ టు గివ్ ద మెసేజ్ అనేది ఎండ్‌లో తెలుస్తుంది. బిగినింగ్‌లో అందరికి తెలీదు. ఏం చెప్తున్నారు అన్నది ఒకటి విషయం ఉంటది. కానీ క్లైమాక్స్‌లో వచ్చినప్పుడు అందరికి ఒక షాకింగ్ ఉంటది. ఓకే. సో, ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఈ ఫిల్మ్ క్లైమాక్స్‌లో తెలుస్తుంది. అప్పుడు అందరికి ఒక అర్థమవుతుంది. వాళ్ళు కనెక్ట్ అయిపోతారు అన్ని ఆడియన్స్. బికాజ్ అన్ని ఆడియన్స్ లైఫ్‌లో జరుగుతున్న ఒక విషయమే ఇది. కానీ నేను కొద్దిగా కమర్షియల్‌గా తీసుకున్నా. ఎందుకంటే కమర్షియల్ అనేది ఆడియన్స్ కావాలి. వాళ్ళు ఒక 2 అవర్స్ థియేటర్‌కి వస్తారంటే మనం మెసేజ్ చెప్తే వై దే వాంట్ టు వాచ్. వాళ్ళకి ఒక కమర్షియల్ ఎలిమెంట్ కావాలని నేను ఆ మెసేజ్‌ని ఒక కమర్షియల్ వేలో చెప్పాను. అండ్ 'వెన్నెల కిషోర్' గారు వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్ అని చెప్పాలి. సో, స్క్రీన్ మీద ఆయన కనపడితేనే నవ్వులు వచ్చేస్తాయి. సో, ఆయనకి ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చారు ఇందులో? 'వెన్నెల కిషోర్' ఈ ఫిల్మ్‌లో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేశారండి. కానీ ఐ మీన్ ఈజ్ వెరీ ఐ మీన్ కామెడీ ఎక్కువనే ఉంది 'వెన్నెల కిషోర్' గారికి. కానీ అతన్ని ఒక ఐ మీన్ ఎవరో చూడకుండా ఒక రోల్‌ని నేను పెట్టాను. అది మీకు ఎప్పుడో అర్థమవుతుందంటే ఐ మీన్ ఫిల్మ్ చూసిన తర్వాత. ట్రైలర్‌లో అర్థమవ్వదు, టీజర్‌లో అర్థమవ్వదు, ఎక్కడన్నా అర్థమవ్వదు. ఫిల్మ్ చూసిన తర్వాత 'వెన్నెల కిషోర్' ఈ క్యారెక్టర్ చేశారని ఒకటి ఉంటది. 'వెన్నెల కిషోర్' గారు మాత్రం కాదు. మన 'వైవర్ష' అతను సో ఫార్ అతనే నాతో చాలా టైమ్ చెప్పారు వెన్ ఐ వాస్ షూటింగ్. ఇలాంటి క్యారెక్టర్ నేను చేయలేదు భయ్యా అనేది. ఎందుకంటే మన 'హర్ష'ది మెయిను అతను మాట్లాడితేనే అతను స్లాంగ్ గింగ్ అందరికి నచ్చుతుంది. కానీ నా ఫిల్మ్‌లో అతని డైలాగ్ లేదు. ఓకే. కానీ, కానీ ఈ విల్ రాక్ ఇట్. ఎందుకంటే అతని పెర్ఫార్మన్సు చాలా బాగా చేశారు. అండ్ 'శివ కందుకూరి' అండ్ 'టూ షేడ్' 'శివ కందుకూరి' 'టూ షేడ్' ఉంటది. అది ఫిల్మ్‌లో అర్థమైపోతుంది. యాక్చువల్లీ ఇప్పుడు మీరు రీసెంట్‌గా చూస్తే చాలా విల్లనిష్ ఫిల్మ్. విల్లన్ బికమ్ ఎ హీరో అన్నది ఇప్పుడు 'పుష్ప' నుంచి చాలా మూవీస్. హి ఈజ్ నాట్ ఎ విల్లన్. హి ఈజ్ ఎ హీరో. క్యారెక్టర్ అలాంటిది. సో, అందరికి అది నచ్చుతుంది. ఈ ఫిల్మ్‌లో అలాగనే నచ్చుతుంది అని నాకు ఇప్పుడే నాకు ఒక గ్యారంటీ ఉంది. ఎందుకంటే వెన్ వి సే సమ్ మెసేజ్ ఇట్స్ నాట్ దట్ హీరో చెప్పాలి, విలన్ చెప్పాలి అని ఏం లేదు. ఎవరు చెప్తున్నారు, ఆ స్టోరీలో ఎవరు చెప్తారని
ఉంటుంది. అది ఆడియన్స్‌కి తప్పకుండా అర్థమవుతుంది. అండ్ అను ఇమాన్యుయల్ తప్పకుండా చెప్పాలి. ఆ అమ్మాయి చాలా రిస్క్ తీసుకొని ఫారెస్ట్‌లో అండ్ థిక్ ఫారెస్ట్‌లో పరిగెత్తడము, ఏం చెప్తేనే చేసింది. అండ్ అను ఇమాన్యుయల్‌కి ఒక కొత్త ఫిల్మ్ అండి. బికాజ్ సో ఫార్ షీ ఈజ్ అ గ్లామర్ గర్ల్. గ్లామర్ ఈ ఫిల్మ్‌లో గ్లామర్ గర్లే. కానీ షీ ఈజ్ థ్రిల్లింగ్‌గా చాలా ఎక్స్‌ప్రెషన్ ఇచ్చిన ఒక మంచిగా చేసింది. అండ్ డెఫినెట్‌లీ అందరూ మాట్లాడతారు ఈ ఫిల్మ్. అండ్ థర్డ్ ఐ ఆఫ్ ద మూవీ అంటే కెమెరా పర్సన్ అనే చెప్పాలి డీఓపీగా. సో ఎన్నో సినిమాలు చేశారు. దగ్గర దగ్గరగా 30-40 సినిమాల వరకు చేశారు. మీకు నచ్చిన యాక్టర్ అంటే అంటే ఈజీగా టేక్స్‌లో ఎక్కువ టేక్స్ తీసుకోకుండా యాక్టర్ గాని, మీ ఫేవరెట్ యాక్టర్ గాని ఎవరంటే ఎవరు చెప్తారు? నేను పవన్ గారితో, ప్రభాస్ గారితో అందరితో చేశా. కానీ అలా చెప్పాలంటే అలా అలా చెప్పకూడదు. అండ్ అందరూ నాకు నచ్చిన వాళ్ళే. స్పెషల్ డార్లింగ్ ప్రభాస్, డార్లింగ్ చేశా. పవన్ గారితో సాంగ్స్, తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ చాలా చేశా. దే ఆర్ వెరీ ప్రొఫెషనల్. అందరూ నచ్చిన వాళ్ళే. సో దేర్ ఈస్ నోబడీ లైక్ సెపరేట్‌గా చెప్పాలని ఏం లేదు. అండ్ బట్ ఐ లవ్ టు వర్క్ విత్ ఎవ్రీబడీ. ఒకవేళ పవన్ గారితో వర్క్ చేసే ఛాన్స్ వస్తే ఏ జోనర్ చూస్ చేసుకుంటారు మీరు? యాక్షన్. తప్పకుండా యాక్షన్. బికాజ్ నాతో మంచి మంచి యాక్షన్ స్క్రిప్ట్ ఉన్నాయి. బికాజ్ బిగినింగ్‌లో మనకి ఇమ్మీడియేట్‌గా ఒక పెద్ద ఫిల్మ్ చేయాలని అవకాశం రాదు. అందుకే ఐ సెలెక్టెడ్ స్మాల్ కంటెంట్ ఓరియెంటెడ్. తర్వాత మూవీ దేవుడు దయ వల్ల ఒక హిట్ అయితే 100% నెక్స్ట్ సబ్జెక్ట్ నాది యాక్షనే ఉంటది. కమర్షియల్ యాక్షన్ అని. థాంక్ యూ. ఓకే. అండ్ ఫైనల్‌గా 'బూమరాంగ్' గురించి ప్రేక్షకులకి ఒక మాటలో చెప్పాలి అంటే ఏం చెప్తారు? యాహ్! అందరూ వచ్చి చూడాలి. ఎందుకంటే మీ అందరూ కనెక్ట్ అయిన ఈ ఫిల్మ్ ఇది. మీరందరూ చూస్తే మీకు తెలిసిపోతుంది. బికాజ్ మూవీలో మనం ఏం చెప్తున్నాము అన్నది మీకు అర్థమైపోతుంది. ఈ మూవీ చూసిన తర్వాత మీకు 100% మీరు కొద్దిగా చేంజ్ అవుతారు అన్నది ఒకటి ఉంటుంది. చేంజ్ అంటే నేను బ్యాడ్‌గా చెప్పట్లేదు. కైండ్ ఆఫ్ కనెక్షన్ విత్ లైఫ్. అదే అండి. థాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్. సో చూసారు కదా 'బూమరాంగ్' అనే సినిమాతో ఒక మంచి థ్రిల్లర్ జోనర్‌లో మనకి రాబోతుందనమాట సినిమా. సో త్వరలో ప్రేక్షకుల ముందుకైతే వచ్చేస్తుంది. మీరు కూడా ఈ సినిమాని సపోర్ట్ చేసేయండి. వీడియో జర్నలిస్ట్ అష్రఫ్‌తో రాణి, తెలుగు 7 హైదరాబాద్.